ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాలు చదువుదాం. ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 8వ మాట చివరి భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసము నువ్వు చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కొంతమంది వాళ్ళ జీవితాల్లో, కొన్నిసార్లు నేను కూడా మన జీవితాల్లో ఒక కార్యము జరగాలని కొన్ని దినాలు లేకపోతే కొన్ని గంటలు మనం ఏం చేస్తామంటే ఏమి తినకుండా, ప్రాణము చేయకుండా ఉపవాసం ఉండి దేవునికి గోచాడి కార్యాలు జరగాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు ఉదయకాల సమయంలో ఏమంటున్నాడంటే, నిజమైనటువంటి ఉపవాసానికి ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి డెఫినేషన్స్ కొన్ని అక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటంటే, ఇదిగో 6వ మాట, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయి, కాడిమాను మోకులు తీయుటయి, బాధింపబడిన వారిని విడిపించుటయి, ప్రతి కాడిని విరుగగొట్టుటయి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటై, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపక ఉండుటై, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటై, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ చెప్పినటువంటి ప్రభు చెప్పినటువంటి పనుల్లో కొన్ని చేసినా కూడా నువ్వు నిజమైనటువంటి ఉపవాసము చేస్తానండి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉపవాసంతో పాటు ఇందులో కొన్ని విషయాలు అయినా చేస్తే ప్రభు అంటాడు అదే అధ్యాయంలో మరి 8వ మాట చివరి భాగంలో, నీవు ఇలాగ చేస్తే స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది, యెహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగమున కావలి. మాటలు వింటున్న ప్రతి జీవితాల్లో కూడా నిజమైనటువంటి ఉపవాసం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా అంగీకరించబడిన, ఏర్పాటు చేయబడిన నిజమైనటువంటి ఉపవాసం ఎట్టిదో మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు. వాటిని మేము ఈ రోజు నుంచి అవలంబించాలని ఎంతో కోరికతో మేము ముందుకు వెళ్తుండగా, దయతో ప్రభానైనా మా మీద మీ కనుదృష్టి ఉంచమని, మీరు కార్యాలు జరిపించమని, దయతో ప్రభానైనా మా జీవితాల్లో ప్రభా అంగీకరించబడినటువంటి ఉపవాసము మా జీవితాన్ని ప్రభా యాక్సెప్ట్ చేసి గొప్ప కార్యాలు చేయమని ప్రియ కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.